నమస్తే. నమస్తే చెల్లి, నమస్తే అమ్మా. ఎట్లున్నావు? మంచిగున్నావా? చాలా మంచిగా ఉన్న తల్లి. మొట్టమొదట ఏదైతే శ్రీ జగదాంబ ఎల్లమ్మ మహంకాళి యొక్క ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు. మీ యజమాన్యానికి ముఖ్యంగా నీకు తల్లి, నీకు నీ కుటుంబ సభ్యులు కూడా చల్లగా ఉండాలి, ఆ యావత్తు ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలమ్మా. నువ్వు అన్నట్టు తల్లి, కళ్ళు సాక లేనిది అమ్మకు ప్రతిరోజు ఆమె చల్లగానే కాదు. అందు గురించి మొట్టమొదట మేము వస్తాం, మా వృత్తి పనులం వచ్చేసేసి అమ్మవారి యొక్క అభిషేకం అయిన తర్వాత మా యొక్క బయలువారం జమిడిక డప్పులు డప్పు కొడతారు, కొమ్ము కొమ్ము శృతి, తర్వాతనేమో జాకడ. ఇట్లాగా మా వృత్తి పనులు అందరము ఆమెకు ఏదైతే ఘటమార్తితో ఇచ్చి కలుసాకలు పెట్టిన తర్వాత ఇక అందరు భక్తులు వచ్చేసి పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంటుందమ్మా. అదే అన్న, అందరు కుల వృత్తులలో చక్కగా పిలుస్తున్నారా లేకపోతే మీరే చేసుకొని అలా నిలగొడుతున్నారా? అరే అరే ఏం మాట్లాడినావు అమ్మా. ఈడ మా దగ్గర ఉంది ఎరకనమ్మా, గోల్కొండలో ఎక్కడ లేని విధంగా అమ్మా 26 మంది వృత్తి పనులు రమ్మా. ఎట్లా అంటే సాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, దర్జీ, నా బైన్లా, తర్వాతనేమో బ్యాగరి, మస్కూరి, తర్వాత ఇట్లాగా సంపండ వర్గాలమ్మా. ఇట్లా 26 మంది సంపండ వర్గాలు ఉన్నారు. ఇక్కడ ఎలాంటి కులాలకు భేదమే లేదు. ఎందుకంటే ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుంటూ పోవడం. ఇప్పుడు నేను బయలుదేరి ఉన్నా, నా పని నేను చేసుకుంటూ పోతా. ఎందుకంటే ఎల్లమ్మకు పటం వేయాలి, అమ్మవారిని తీసుకురావడం. అట్లాగే మంగళ సోదరులు ఆయన దివిటి పట్టుకోవడం ఉంటాడు. అట్లనే మా సాకల సోదరులు ఆయన వచ్చేసి ఈ పందిర్లు అలాంటి వేయడం. అట్లాగా మా వాళ్ళు ఒక్కొక్కరికి కుమ్మరి సోదరులు ఉన్నారు, వాళ్ళు అక్కడ బోనం దించుకోవడం. ఆ మాదిరిగా మా వాళ్ళు అందరూ ఉన్నారు మేడం ఇక్కడ. మేము ఇట్లాగా లేదు, ఈ యొక్క గోల్కొండలోనే ఉంది 26 మంది వృత్తి పనికి. అది కూడా మా దేవాదాయ శాఖ గుర్తింపించింది. అంతేకాకుండా ఈ 26 మందికి మాకు ఐడి కార్డులు ఉన్నాయి, తర్వాత మాకు అవి కూడా వస్తాయి మేడం. బరాబర్ అమ్మా, బరాబర్ మాకు రెమ్యూనరేషన్ కూడా వస్తుందమ్మా. జీతాలు చక్కగా ఇస్తారా? మంచిగా చూసుకుంటారా? అదే ఇప్పుడు మీరు అన్నది, మాకు భత్యం అంటే ఇస్తారమ్మా. ఇక ఇస్తారు, ఎందుకు అబద్ధాలు ఆడాలి. కానీ దేవుని దయతోటి అమ్మ దగ్గర మేము రూపాయి తీసుకున్నాను కూడా చాలు తల్లి. ఆమె మాకు రూపాయి ఇచ్చినా చాలు, ఎందుకంటే మాకు కోడితో సమానం. కాకపోతే ప్రభుత్వం అమ్మ, ఈ మేడం మా చైర్మన్లు కూడా ఈ సంవత్సరం మా భత్యం పెంచారు. వారికి మా వృత్తి పని తరఫు నుండి వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా అమ్మ ముఖ్యంగా మేము రెండోది ఏదైతే మొదటి పూజ అయిన తర్వాత రెండో పూజకి ఏం చేసినామంటే, రెండో పూజకు రోజు ముందే మేము ఇక్కడ నుండి అమ్మవారికి వడిబియ్యం, తర్వాతనేమో ఏది మన గాజులు, తర్వాత బండ సారె మొత్తము ఆమెకు తీసుకెళ్తామమ్మ. ఎవరికి? పల్కంపేట ఎల్లమ్మకు. ఇది ఆనవాయితీ. నిన్న పోయి మేము మా వృత్తి పని వారి ఆధ్వర్యంలో నేను అధ్యక్షుని, తర్వాత మా వృత్తి పనులం, తర్వాత మా యువ మేడం అక్కడ పర్మిషన్ తీసుకొని ప్రతి సంవత్సరం ఇస్తాం. ఆ ఇచ్చిన తర్వాతనే కళ్యాణం స్టార్ట్ అవుతుంది. చిన్న అక్క దగ్గరికి అట్లా ఉంటుంది తల్లి. అంటే అట్లాగా మా వృత్తి పనులు అవుతాయి. తర్వాత 5వ పూజ ఒకటి ఉంటుంది. 7వ పూజ రోజు మాకు ఇక్కడ శావ ఉంటుందమ్మ. అమ్మవారి యొక్క ఏదైతే మాడవీధి అంటారు కదా, ఈ మొత్తం చుట్టూ మొత్తం నింపుతామమ్మ. లోపలనే అమ్మవారిది ఈ కొండ మొత్తం అమ్మవారిని శావ తీసిన తర్వాత 9వ పూజ రోజు ఈ అమ్మవారి యొక్క కుంభహారతి ఉంటుంది. చివరి పూజ రోజు అప్పుడు పోతరాజు గావు ఉంటుంది. తర్వాత మేము బయలులో దండకం వేస్తాము. మంగళూరు, సాకలు అందరం ఎవరు వృత్తి వాళ్ళు ఉంటాం. ఇంకోటి అమ్మ, ప్రతి పూజ అమ్మ ఎట్లయితే మంగళవారము, ఆదివారము, గురువారం ఒక వృద్ధురాలమ్మ, ముసలామె 70 నుండి 80 సంవత్సరాల లోపు ఉంటుంది. ఆమె బతుకుంది. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. ఆమె ఆరతిని చూడతాలి. నువ్వు ఎన్ని గంటలకు ఉంటుంది ఎక్కనా, దాదాపుగా అందరు భక్తులు దర్శనార్థనం అయిపోతుంది. ఆమె 350 మెట్లు ఎక్కువ వస్తుంది ముసలామె. ఆమె దేవదాసిని, మా వృత్తి పని ఆమెని. ఆమె వస్తే మేము ఇక్కడ పక్కన నిలబడి జంబికలు కొట్టి దండకాలు వేసి డప్పు, తర్వాత కొమ్ము, శృతి, జాకడ మా వృత్తి పనులో ఉంటే ఆమె ఘటం ఏది మద్యంతో ఆమె ఇస్తే అప్పుడు అమ్మవారి యొక్క కళ్ళు చూడాలమ్మా, ఆమె రూపం చూడాలి. ఆ తల్లి నిండుగా. ఇక అది ఎందుకు రా తల్లి, వీలుంటే రా అమ్మ, మంగళవారం రా, ఆదివారం రా, గురువారం రా. కరెక్ట్ 9 తర్వాతనే స్టార్ట్ అవుతుందమ్మా ఆరతి రాత్రి. ఎందుకంటే అందరూ భక్తులు వెళ్ళాలమ్మా. ఇక అది వేసేస్తాం, మళ్ళీ క్లోజ్ అవుతుంది. అందునుంచి 10-11 గంటలకు కూడా ఇస్తాం మేము. ఒక్కోసారి జనాలు భక్తులు ఎక్కువ అనుకో 11 గంటలకు కూడా ఇచ్చిన టైం కూడా ఉందమ్మా. పాప ముసలాం మళ్ళీ ఇక్కడ ఒక్కమే పోతుంది. సో అట్లా ఉంటుందమ్మా మా దగ్గర. ఏ గుళ్ళో లేదు ఆ పవిత్రమైన ఆరతి. మళ్ళమ్మా ఆ గోల్కొండ వెళ్ళమ్మ తల్లి, ఒక్కసారి అమ్మ నువ్వు గట్టిగా మొక్కుకో తల్లి, నీ కొంగు బంగారం కాకపోతాను. ఎందుకంటే నేను నిజం చెప్తున్నా, మేము మాకు ఇచ్చిన ఎట్లుందంటే ఈడ ఖాళీ ఒక్క పండు ఆమె పండు తెచ్చి ఎక్కించిన చాలు. ఎవరు ఎక్కియకున్నా పర్వాలేదు, వచ్చి మొక్కి పోతే చాలు. ఈ ఆషాఢ మాసంలో ఇంకా పవర్ఫుల్గా కూర్చున్నది నెల మొత్తం అమ్మవారు. అన్ని సౌకర్యాలు మా చైర్మన్ గారు అన్నట్టు ప్రభుత్వం చూసుకుంటుంది, మా యువ మేడం చూసుకుంటుంది. అదేవిధంగా ఏదైతే భక్తుల సౌకర్యార్థం బస్సులు కూడా మంచిగా ప్రభుత్వం చేసారో
ఇక మా వృత్తి పనులు ఇలా ఉదయం మేము అందరము పిల్లలకు ఏదైతే చిన్న పిల్లలు తర్వాత బోనాలు ఎత్తుకునే మహిళలకు మా వృత్తి పని ఆధ్వర్యంలోనే మేము ఈవో మేడం దగ్గరికి డబ్బులు తీసుకొని అన్నాం. ఎందుకంటే మేము మా ప్రసాదాలు ప్రతి ఏటా మేము ప్రసాదాలు పంచుతాం. మా వృత్తి పనులు మా భక్తుల గురించి మా సోదర కాకపోతే వాళ్ళు చైర్మన్ గారు మాకు అవకాశం ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ ప్రసాదాలు కూడా మేము పంపిణీ చేయడం అంటే జరుగుతుందమ్మా. అట్లనే సార్ ఇప్పుడు ఇది రెండో బోనం కదా ఈరోజు పొద్దున్న నుండి రాత్రి వరకు ఎలాంటి పూజలు జరుగుతాయి అమ్మ? ఇప్పుడు పొద్దున్న అయితే అభిషేకం అయిందమ్మా. తర్వాత మా వాళ్ళు మేము వచ్చేసేసి మా వృత్తి పనులము ఏదైతే జమిడిక డప్పు కొమ్ము ఇట్లా మేము కొట్టుకుంటే సాకలు, తర్వాత గుమ్మడికాయ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఇవ్వాలని మేము మొదలుపెట్టిన తర్వాత భక్తులార్థం బోనాలు అవుతాయి మేడం. ఇక చివరికి ఏమవుతుంది మళ్ళీ పట్టం వేసినాం. తర్వాత లాస్ట్కి ఏమవుతుంది ఆర్తిస్తాం అమ్మ, అప్పుడు అయిపోతుంది. ఇది 9 పూజలకు ఈ విధంగా నడుస్తుంటుంది అమ్మ. ఇది ఇప్పుడు జనాలు ఇంతమంది మస్తు వస్తున్నారు కదా, క్రౌడ్ బాగున్నది. రాత్రి ఎంత అయితే ఉండొచ్చు సార్? అంత బంద్ చేశారు 11. ఇక అంతే. ఇక తిండి ఉండదు, మాకు తిప్పలు ఉండదు. ఈ తిండి ఎట్లా మాకు రాదేరకనా అమ్మ? ఇగో ఇట్లా భక్తులను చూస్తే అరే మా అమ్మ దగ్గరకు వచ్చిర్రు అమ్మ వీళ్ళందరినీ చల్లగా చూడు, అందులో మమ్మల్ని చూడు మా వృత్తి పనులని బస్. అందులో మిమ్మల్ని కూడా చూడాలి అమ్మ, నా తల్లి కూడా చూడాలి, వాళ్ళు మిమ్మల్ని కూడా చూడాలి ఆయన. అరే లేదు ట్రస్ట్ బోర్డు మిమ్మల్ని కూడా అమ్మ. పాపం మా చెల్లె శ్యామల కూడా ఉంది. ఈమె గతంలో 10 సంవత్సరాల కింద కూడా ట్రస్ట్ బోర్డు చేసింది. మళ్ళీ అవకాశం దొరికింది 2 సంవత్సరాలు ఈమె క్రిస్మస్ చూడు.